హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఆ స్టోరీ ఏంటో చూడబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోపై ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ కనుక చూస్తే చూడండి, ఇక్కడ లత ప్రతి సాయంత్రం టీవీ చూస్తుంది. ఇప్పుడు ఆమె ఒక కామెడీ షో చూస్తూ ఉంది. ఈ షోను ఆమె చాలాసార్లు చూసింది మరియు కొన్ని నెలలుగా ఈ షోను ఆమె ఆస్వాదిస్తుంది. గత రాత్రి ఆమె ఒక కొత్త సినిమా చూసింది. ఆమె చూస్తున్నప్పుడు ఆమె స్నేహితులు ఆమెకు ఫోన్ చేశారు. సినిమా ముగిసేసరికి ఆమె పాప్కార్న్ అన్నీ తినేసింది. వచ్చే వారం లత మరో సినిమా చూస్తుంది. రేపు ఇదే సమయానికి ఆమె తన స్నేహితులతో కలిసి ఆమె ఒక కామెడీ సినిమా చూస్తూ ఉంటుంది. ఆమె వచ్చే ఆదివారం 10 నుండి 12 వరకు ఒక సినిమా చూస్తూ ఉంటుంది. ఈ నెల చివరికి ఆమె చాలా షోలను చూసి ఉంటుంది. ఇది అన్నమాట స్టోరీ. మీరు గమనిస్తే ఈ స్టోరీ మొత్తంలో మనకు మొత్తం 12 టెన్స్లు కవర్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, మీకు టెన్సెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి ఈ స్టోరీ మొత్తం చూడండి, మీ డౌట్స్ అక్కడ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న నోటిఫికేషన్. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ చూస్తే చూడండి, ఇక్కడ లత ప్రతి సాయంత్రం టీవీ చూస్తుంది. ఓకే, లత టీవీ చూస్తుంది, కానీ ఈ టీవీ చూడడం అనే పని ప్రతి సాయంత్రం జరుగుతుంది, అంటే ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే లత వాచెస్ టీవీ. ఓకే, లత వాచెస్ టీవీ ప్రతి సాయంత్రం, అంటే ఎవ్రీ ఈవినింగ్. లత వాచెస్ టీవీ ఎవ్రీ ఈవినింగ్. ఇప్పుడు ఆమె ఒక కామెడీ షో చూస్తుంది, అంటే ఇప్పుడు చూస్తూ ఉంది, అంటే రైట్ నౌ ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే షీ ఈజ్ వాచింగ్. ఓకే, షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. ఓకే, రైట్ నౌ అన్నా సరే ఓకే, రెండు ఒకటే, నో ఇష్యూ. షీ ఈజ్ వాచింగ్ టీవీ రైట్ నౌ. ఆమె ఇప్పుడు ఒక కామెడీ షో, సారీ ఆమె టీవీ కాదు చూసేది, ఆమె ఒక కామెడీ షో, అంటే షీ ఈజ్ వాచింగ్ ఏ కామెడీ షో రైట్ నౌ. తర్వాత ఈ షోను ఆమె చాలాసార్లు చూసింది. ఓకే, ఈ షోను ఆమె చాలాసార్లు చూసింది, అంటే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట. అంటే దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ మనం జనరల్గా రీసెంట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్స్ని యూస్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎట్ ద సేమ్ టైం మన ఎక్స్పీరియన్సెస్ చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. ఆమె చాలాసార్లు చూసింది, అంటే షీ హ్యాస్ వాచ్డ్. ఓకే, ఏం చూసింది? ఈ షోను, అంటే దిస్ షో. ఓకే, షీ హ్యాస్ వాచ్డ్ దిస్ షో చాలాసార్లు, కాబట్టి మెనీ టైమ్స్. ఓకే, అండ్ ఇంకేం జరిగింది? కొన్ని నెలలుగా ఈ షోను ఆమె ఆస్వాదిస్తుంది. ఆస్వాదించడం ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది అనమాట. కొన్ని నెలలుగా ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తుంది, అంటే ఏంది ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే షీ హ్యాస్ బీన్ ఎంజాయింగ్. ఓకే, షీ హ్యాస్ బీన్ ఎంజాయింగ్, అంటే ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంది దిస్ షో, ఈ షోను, కొన్ని నెలలుగా, అంటే ఫర్ ఏ ఫ్యూ మంత్స్, కొన్ని నెలలుగా. ఓకే, తర్వాత గత రాత్రి, అంటే లాస్ట్ నైట్, గత రాత్రి ఆమె ఒక కొత్త సినిమా చూసింది. అంటే గత రాత్రి, నిన్న చూసింది అంటున్నాం కాబట్టి పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్. ఓకే, ఆమె చూసింది, అంటే షీ వాచ్డ్. ఏం చూసింది? ఒక కొత్త సినిమా, అంటే ఏ న్యూ మూవీ.
ఓకే, లాస్ట్ నైట్ షీ వాచ్డ్ ఏ న్యూ మూవీ. ఆమె చూస్తున్నప్పుడు అంటే ఆమె గత రాత్రి సినిమా చూస్తూ ఉంది అప్పుడు, అంటే పాస్ట్ కంటిన్యూస్ అనమాట. అంటే ఆమె చూస్తూ ఉంది, అది పాస్ట్ కంటిన్యూస్. ఆమె చూస్తున్నప్పుడు కాబట్టి వెన్ షీ వాజ్ వాచింగ్, ఆమె చూస్తూ ఉన్నప్పుడు ఆమె స్నేహితులు ఆమెకు ఫోన్ చేశారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, ఆమె స్నేహితులు, ఇది సబ్జెక్టు. ఫోన్ చేశారు అంటే కాల్ చేశారు అనమాట. వెన్ షీ వాజ్ వాచింగ్ టీవీ, ఓకే, హర్ ఫ్రెండ్స్ కాల్డ్ హర్, ఓకే, హర్ ఫ్రెండ్స్ కాల్డ్ హర్. ఇక్కడ వెన్ షీ వాజ్ వాచింగ్ టీవీ అంటున్నాం, అంటే ఆమె టీవీ చూస్తూ ఉన్నప్పుడు. ఇలాంటి సందర్భంలో మనం వెన్కి బదులుగా వైల్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, వైల్ షీ వాజ్ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తూ ఉన్నప్పుడు హర్ ఫ్రెండ్స్ కాల్డ్ హర్, ఆమె స్నేహితులు ఆమెకు ఫోన్ చేశారు. తర్వాత సినిమా ముగిసేసరికి ఆమె పాప్కార్న్ అన్నీ తినేసింది. ఓకే, సినిమా ముగిసేసరికి అంటే ఏంది, ఒక పని జరిగేసరికి ఇంకొక పని ఆల్రెడీ జరిగిపోయిందనమాట. ఆమె పాప్కార్న్ అన్నీ తినేసింది. ఇటువంటి సందర్భాల్లో ఏదైతే ఫస్ట్ జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన సెంటెన్స్ని మనం పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఓకే, ఫస్ట్ మనం పాస్ట్ సింపుల్లో జరిగిన యాక్షన్ రాస్తే సినిమా ముగిసేసరికి అంటే బై ద టైమ్, ఓకే, బై ద టైమ్ ద మూవీ ఎండెడ్, ఓకే, బై ద టైమ్ ద మూవీ ఎండెడ్ అంటే సినిమా ఎండ్ అయ్యేసరికి ఆమె పాప్కార్న్ అన్నీ తినేసింది. అంటే షీ హ్యాడ్ ఈటెన్, ఆమె తినేసింది. ఏంటిది, ఆల్ ద పాప్కార్న్, అన్ని పాప్కార్న్ అంతా కూడా తినేసింది అనమాట. ఓకే, వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్, వచ్చే వారం లత మరో సినిమా చూస్తుంది, అంటే ఫ్యూచర్లో ఇంకొక యాక్షన్ జరుగుతుంది అంటున్నాం, అంటే ఫ్యూచర్ సింపుల్. లత మరో సినిమా చూస్తుంది అంటే లత విల్ వాచ్ అనదర్ మూవీ, మరో మూవీ అంటుంది కాబట్టి అనదర్ మూవీ. ఓకే, రేపు ఇదే సమయానికి ఆమె తన స్నేహితులతో కలిసి ఆమె ఒక కామెడీ సినిమా చూస్తూ ఉంటుంది అంటున్నాం. అంటే రేపు ఇదే సమయానికి అంటే ఫ్యూచర్లో ఒక ఎగ్జాక్ట్ టైంకి ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అంటున్నాం కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. ఆమె ఒక కామెడీ సినిమా చూస్తూ ఉంటుంది, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో రాస్తే షీ విల్ బీ వాచింగ్ ఏ కామెడీ మూవీ, ఒక కామెడీ సినిమా చూస్తూ ఉంటుంది. ఎవరితో కలిసి, తన స్నేహితులతో కలిసి, అంటే విత్ హర్ ఫ్రెండ్స్. ఓకే, షీ విల్ బీ వాచింగ్ ఏ కామెడీ మూవీ విత్ హర్ ఫ్రెండ్స్. ఎప్పుడు, రేపు ఇదే సమయానికి, అంటే ఇప్పుడు ఏదైతే టైం అయిందో రేపు కూడా అదే టైంకి కాబట్టి ఎట్ దిస్ టైమ్ టుమారో, ఇది అనమాట సెంటెన్స్ అంతా. ఓకే, షీ విల్ బీ వాచింగ్ ఏ కామెడీ మూవీ విత్ హర్ ఫ్రెండ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. తర్వాత ఆమె వచ్చే ఆదివారం అంటే నెక్స్ట్ సండే 10 నుండి 12 వరకు ఒక సినిమా చూస్తూ ఉంటుంది. పై సెంటెన్స్ చూస్తే మనం ఒక ఎగ్జాక్ట్ టైంకి అంటే రేపు ఇదే సమయానికి అంటున్నాం, ఇది ఒక ఎగ్జాక్ట్ టైం కాబట్టి మనం ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరిగింది. కానీ ఈ సెంటెన్స్ చూస్తే ఒక ఎగ్జాక్ట్ టైం కాదు, ఒక పీరియడ్ ఆఫ్ ఏ టైం, 10 నుండి 12 వరకు, అంటే 10కి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా 12 వరకు, అంటే ఈ గ్యాప్ అంతా కూడా ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఫ్యూచర్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. దీన్ని రాసేటప్పుడు చూడండి, ఇక్కడ ఆమె ఒక సినిమా చూస్తూ ఉంటుంది అంటే షీ విల్ హ్యావ్ బీన్, ఓకే, షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ, ఎందుకంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ. ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 10 నుండి 12 వరకు అంటున్నాం, అంటే ఫ్రమ్ 10 to 12. ఎప్పుడు ఇది, వచ్చే ఆదివారం, అంటే నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం అంటే నెక్స్ట్ సండే. నెక్స్ట్ ఈ నెల చివరికి అంటే ఈ నెల అయిపోయేసరికి ఆమె చాలా షోలను చూసేసి ఉంటుంది, అంటే చూసి ఉంటుంది, అంటే ఫ్యూచర్లో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పడానికి మనం
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సెంటెన్స్ రాస్తే ఆమె చాలా షోలను చూసి ఉంటుంది అంటున్నాం. అంటే షీ విల్ హ్యావ్ వాచ్డ్. ఓకే, షీ విల్ హ్యావ్ వాచ్డ్, ఆమె చూసి ఉంటుంది లేదా చూసేసి ఉంటుంది చాలా షోలను, అంటే మెనీ షోస్. ఎప్పటికల్లా? ఈ నెల చివరికి అంటున్నాం. ఈ నెల చివరికి అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, ఈ నెల చివరికి లేదా ఈ నెల చివరికల్లా లేదా ఈ నెల చివరి లోపు, ఏదైనా సరే తెలుగులో మనకి సేమ్ ఫ్రేజ్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ లత వాచెస్ టీవీ ఎవ్రీ ఈవినింగ్. లత వాచెస్ టీవీ అంటున్నాం. లత టీవీ చూస్తుంది అంటున్నాం. ఎందుకు? ఆమె ప్రతి సాయంత్రం జనరల్గా టీవీ చూస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, షీ ఈజ్ వాచింగ్ అన్నాం. ఇక్కడ షీ ఈజ్ వాచింగ్ అంటే ఆమె చూస్తూ ఉంది. ఏంటి? ఏ కామెడీ షో, ఒక కామెడీ షోను. ఎప్పుడు చూస్తూ ఉంది? రైట్ నౌ, ఇప్పుడు చూస్తూ ఉంది, లైవ్గా చూస్తూ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, షీ హ్యాస్ వాచ్డ్ దిస్ షో మెనీ టైమ్స్. ఆమె ఈ షోను చాలాసార్లు చూసింది. అంటే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసాము. ఓకే, దీన్ని మీరు పాస్ట్ సింపుల్లో రాసినా సరే నో ఇష్యూ. కాబట్టి నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ ఎంజాయింగ్ దిస్ షో ఫర్ ఎ ఫ్యూ మంత్స్. కొన్ని నెలలుగా ఆమె ఈ షోని ఎంజాయ్ చేస్తూ ఉంది. అంటే కొన్ని నెలలుగా అంటే గతంలో ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది. కొన్ని నెలలుగా ఎంజాయ్ చేస్తూ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లాస్ట్ నైట్, గత రాత్రి, షీ వాచ్డ్ ఏ మూవీ, ఏ న్యూ మూవీ. లాస్ట్ నైట్, గత రాత్రి, షీ వాచ్డ్ ఏ న్యూ మూవీ, ఆమె ఒక కొత్త సినిమా చూసింది. ఇది పాస్ట్ సింపుల్. ఎందుకు? లాస్ట్ నైట్ మనం పర్టికులర్గా ఒక పాస్ట్ టైం చెప్పి ఒక పని జరిగిపోయింది అంటున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్ ఇది. ఓకే, వైల్ షీ వాజ్ వాచింగ్, ఆమె చూస్తూ ఉన్నప్పుడు, హర్ ఫ్రెండ్స్ కాల్డ్ హర్, ఆమె స్నేహితులు ఆమెకు కాల్ చేశారు. ఓకే, తర్వాత బై ద టైమ్ ద మూవీ ఎండెడ్, బై ద టైమ్ ద మూవీ ఎండెడ్, సినిమా ఎండ్ అయ్యేసరికి, షీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ద పాప్కార్న్, ఆమె పాప్కార్న్ అన్నీ తినేసింది. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే పాస్ట్లో రెండు జరిగిపోయిన పనులను ఒకటేసారి కలిపి చెప్తున్నప్పుడు ఏ పని అయితే ఫస్ట్ జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ని మనం పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఓకే, ఇక్కడ మనం ఈ రెండు సెంటెన్సెస్ని గమనిస్తే బై ద టైమ్ ద మూవీ ఎండెడ్, సినిమా ముగిసేసరికి అంటే ముగిసే లోపే, షీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ద పాప్కార్న్ అంటే ఆమె ముందే పాప్కార్న్ తినేసింది. అంటే ఈ యాక్షన్ ఫస్ట్ జరిగింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయడం జరిగింది. ఈ యాక్షన్ అంటే బై ద టైమ్ ద మూవీ ఎండెడ్ అనేది తర్వాత జరిగింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ సింపుల్లో రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం, లత విల్ వాచ్ అనదర్ మూవీ, లత మరో సినిమాను చూస్తుంది. అంటే ఫ్యూచర్లో ఇంకొక యాక్షన్ జరుగుతుంది అని చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్ సింపుల్ ఇది. షీ విల్ బీ వాచింగ్ ఏ కామెడీ మూవీ విత్ హర్ ఫ్రెండ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే టైంకి ఒక పని జరుగుతూ ఉంటుంది అంటున్నాం. అంటే రేపు ఎగ్జాక్ట్ టైంకి ఒక పని జరుగుతూ ఉంటుంది అంటున్నాం ఫ్యూచర్లో కాబట్టి అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే షీ విల్ బీ వాచింగ్ ఏ కామెడీ మూవీ, ఆమె ఒక కామెడీ మూవీని చూస్తూ ఉంటుంది, విత్ హర్ ఫ్రెండ్స్ ఆమె స్నేహితులతోటి, ఎట్ దిస్ టైమ్ టుమారో రేపు ఇదే సమయానికి. షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ అంటే ఆమె ఒక సినిమా చూస్తూ ఉంటుంది అని అర్థం. కానీ ఇక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం జరిగింది ఇది. ఎందుకని? ఇక్కడ ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కంటిన్యూగా అంటున్నాం కాబట్టి షీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఫ్రమ్ 10 to 12 నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం ఆమె 10 నుండి 12 మధ్య ఒక సినిమా చూస్తూ ఉంటుంది. ఓకే, షీ విల్ హ్యావ్ వాచ్డ్ మెనీ షోస్, ఆమె మెనీ షోలను అంటే చాలా షోలను చూసేసి ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్ చివరికల్లా ఆమె చాలా సినిమాలను చూసేసి ఉంటుంది. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.
సాయి అకాడమీ.